రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళిండు, ఇక్కడ బడే బాయ్ అన్నాడు. అంటే రేవంత్ బడే బాయ్ వ్యూహం అసలు ఫలించలేదని అనుకోవచ్చా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదో బడే బాయ్ చోటే బాయ్ అని జోకులు కూడా నడిచినాయి. కానీ బడే బాయ్కి చోటే బాయ్ ఈయన పొగిడినంత మాత్రాన వాళ్ళ రాజకీయ భేదాలు ఏవైతే ఉన్నాయో అవి అట్లనే ఉంటాయి తప్ప స్టేజ్ మీద పొగిడినంత మాత్రం రాదు. ఇప్పుడు మీకు మనం గత 5-6 నెలల సంది కాక మీరు చూసినట్లయితే వీళ్ళు ఎన్నిసార్లు అయితే ఎంతమంది మినిస్టర్లు అయితే కలిశారో, ఎన్ని శాల్వాలు కప్పారో అంతమంది కూడా ఆ బడ్జెట్లో మన తెలంగాణకి కేటాయించలే. అంటే వీళ్ళు దరిదాపు నిన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే దరిదాపు 18 సార్లు పోయారు. 18 సార్లు పోయి 18 మినిస్టర్లు కలిశారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పోయారు, ఉత్తమ్ పోయాడు, బట్టి పోయాడు, ఈయన పోయాడు, ఇంకా రకరకాల మినిస్టర్లు పోయారు. వీళ్ళందరూ పోయి వాళ్ళకి శాల్వాలు కప్పొస్తారు. ఆ శాల్వాల ఖరీదు ఎంత ఉందో అంత కూడా అదనంగా బడ్జెట్ తెలంగాణకి రాకపోవడం అనేది చాలా విచిత్రమైన విషయం. అదే అంటే ఇప్పుడు తెలంగాణలో ఏదో కేంద్రంలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా తెలంగాణను అభివృద్ధి చేస్తారని చెప్పేసి ఒక 8 మంది ఎంపీలను గెలిపించడం జరిగింది. మరి దానికి సంబంధించి ఒక ఆయన కేంద్ర మంత్రి పదవి వచ్చింది, ఇంకో కేంద్ర మంత్రి పదవి, సహాయ మంత్రి పదవి వచ్చింది. మరి వీళ్ళు మరి రేపు ప్రజలు ప్రశ్నిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి 8 మందిని గెలిపించారు. ఇప్పుడు అసెంబ్లీలో కూడా వాళ్ళు 8 మంది ఎమ్మెల్యేలు వెళ్ళినారు. మరి మాట్లాడే పరిస్థితి ఉంటుందా? వాళ్ళు యాక్చువల్గా ఎంతసేపు ఏం చేస్తున్నారంటే ఏదైతే ఈ గ్రాంట్స్ వస్తున్నాయో ఆ గ్రాంట్సే ప్రభుత్వము, సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? స్టేట్ గవర్నమెంట్ నుంచి వెళ్ళి వచ్చిన జిఎస్టీ అనుకుంటే పన్నుల రూపంలో వచ్చింది. మళ్ళీ వాళ్ళు రాజ్యాంగబద్ధంగా ఏవైతే స్టేట్లకు ఇవ్వాలనో అవి ఇవ్వాల్సిందే. అవి కొన్ని దాంట్లో కూడా కోత విధిస్తున్నట్టు, దాంట్లో కూడా కోత విధిస్తున్నారు. ఇప్పుడు సోషల్ సెక్టర్ కాక మీరు చూసినట్లయితే ఇప్పుడు ఆ సోషల్ సెక్టర్ లోపల రోజు రోజుకి తగ్గించారు. సోషల్ సెక్టర్ తగ్గించడం అంటే ఏంటి? ప్రజాశ్రేయస్సును తగ్గించడమే. అట్లా వీళ్ళు వచ్చే వాటిని చూపిస్తున్నారు వీళ్ళు. అవి రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలకు ఏవైతే ఫండ్స్ రావాలో సెంట్రల్ నుంచి వెళ్ళి అవన్నీ కూడా రేపు ఇంకా డీటెయిల్స్గా వచ్చినప్పుడు తెలుస్తుందని చెప్తున్నారు. కానీ మీరు రాజ్యాంగబద్ధంగా ఎలకేషన్ కాకుండా వాటి లోపల కోతలు పెట్టుకోకుండా అదనంగా ఏమి ఇచ్చారు అనేది కదా ప్రశ్న. అవునవును, కరెక్ట్. అదనంగా ఇప్పుడు మీరు రాజ్యాంగబద్ధంగా రావాల్సింది నీ దయ నా దయతో అవసరం లే, అవి రావాల్సినే. ఆ రావాల్సిన దాంట్లో కూడా ఇప్పుడు కోతలు పెడుతున్నారు. గ్రాంట్స్ కాక మీరు చూసినట్లయితే తెలంగాణకి గత 10 ఏళ్ల సంది కాక చూసినట్లయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన గ్రాంట్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో 20% కూడా గ్రాంట్స్ రావాలి. మీరు ప్రతి సంవత్సరం కూడా మీరు అనాలిసిస్ చేస్తే డీటెయిల్స్ కాక తీసుకున్నట్లయితే ఎప్పుడు కూడా గ్రాంట్స్ 100% ఇవ్వలేదు. ఇంకొకటి 48 లక్షలు పెట్టి ఏదైతే బడ్జెట్ 48 లక్షల కోట్లు పెట్టారో 48 లక్షల కోట్ల లోపల తెలంగాణకి దాదాపు 4 కోట్ల జనాభా ఉంది. ఇది ప్రధానమైన కేంద్రము ఐటీకి. ఇంతకుముందు ఐటీఐఆర్ అనేది ఒకటి ఉంది, దాదాపు 50 లక్షల మందికి ఉద్యోగ అవకాశం ఉండే. అది ఐటీఐఆర్ను పునరుద్ధరించమని చెప్పారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు బెంగళూరు చాలా ప్యాక్ అయిపోయింది, మద్రాసు ప్యాక్ అయిపోయింది, ఇంకా అదనంగా హైదరాబాద్కు మాత్రమే ఐటీ డెవలప్మెంట్కి అవకాశం ఉంది. కాబట్టి ఐటీఐఆర్ ఇవ్వాల్సి ఉండే, ఐటీఐఆర్ కూడా ఇవ్వలే. అందుకోసం రాజ్యాంగబద్ధంగా వచ్చాయి తప్ప అదనంగా వీళ్ళు 1 రూపాయి కూడా ఇవ్వలే. అందులో కూడా కోత ఇంకా రాజ్యాంగబద్ధంగా అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఎంత వస్తుంది ఎంత అనేది మనకు లాస్ట్కి తెలుస్తుంది. ఇప్పుడు 100 రూపీస్ ఇవ్వాలనుకోండి, 100 రూపీస్ అనేది ఒకేసారి ఇవ్వరు వాళ్ళు, స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుంటూ పోతుంటారు అనుకోండి. అయితే ఎప్పటికి తెలుస్తుంది మనము వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది 100 రూపీస్ అయితే ఎంత ఇచ్చిండ్రు అనేది మనకు మార్చ్ కానీ తెలుస్తుంది. ఓకే, అంటే దీన్ని బట్టి చూస్తే తెలంగాణలో ప్రమాదకారి మరి బీఆర్ఎస్ అనుకోవచ్చా, బీజేపీ అనుకోవచ్చా? ఎవరికంటారు? కాంగ్రెస్ పార్టీకి ఇదేగాక జనంలో ఆలోచన రేకెత్తించగలిగితే కాంగ్రెస్ పార్టీ ఉన్న బీఆర్ఎస్ ఈ 8 మంది గెలిపించిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వము తెలంగాణకి ఎటువంటి నిధులు కేటాయించకుండా వేధిస్తున్నది అనే ఆలోచన ప్రజల్లో గాక పంపు చేయగలిగితే అప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్కు అనివార్యంగా బీఆర్ఎస్ను పెంచి పోషించుకోవాలా, లేకపోతే బీజేపీని పెంచి పోషించుకోవాలా? మొదటగా మనం చూసినట్లయితే
ఈ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఇంతకుముందు టీఆర్ఎస్ ఏదైతే ఉందో అప్పుడు ఏం చేశాడు, కాంగ్రెస్ పార్టీని కాక మనం ఫినిష్ చేసినట్లయితే ఇక్కడ బీజేపీ రాదు కాబట్టి నేనే కంటిన్యూ అవుతా అని బీజేపీకి దారి వాళ్ళు రావడానికి కృషి చేశాడు. కృషి చేయకపోయినా కానీ దానికి రావడానికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పనిచేస్తుంది. బీఆర్ఎస్ని కాక మనం ఫినిష్ ఆఫ్ చేసినట్లయితే మనం స్టేబుల్గా ఉండవచ్చు అనేది అనుకుంటున్నారు. కానీ బీజేపీ అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు 4 సీట్లు అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు 8 సీట్లు గెలిచారు. ఒక అసెంబ్లీ ఎమ్మెల్యే ఉంటే ఇప్పుడు 8. అప్పుడు ముగ్గురు సరే సభ మన బై ఎలక్షన్స్ తోటి కూడా కలిపితే ముగ్గురుతో ఉన్నట్టు ఇప్పుడు 8 అయ్యారు. అందువల్ల బీజేపీ పట్ల అప్రమత్తంగా లేకపోయినట్లయితే 2 పార్టీలకు కూడా నష్టం జరిగే అవకాశం అయితే బాగా ఉంది.